శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా అనుబంధ సంస్థ ఎన్వీహెచ్ పరిశ్రమలో ఒళ్ళు గగురు పొడిచే ప్రమాదం సంభవించింది. విధి నిర్వహణలో ఉన్న ఓ యువకుడు 2 భారీ యంత్రాల మధ్య నలిగి అత్యంత దారుణంగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కడప జిల్లా బద్వేలుకు చెందిన రామాంజనేయులు అనే యువకుడు ఎన్వీహెచ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. సోమవారం విధుల్లో ఉండగా ఒక మెషిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మెషిన్ లోపల కొన్ని సామాగ్రి అడ్డుపడటంతో వాటిని తొలగించేందుకు రామాంజనేయులు లోపలికి వెళ్లాడు. లోపల ఇరుక్కున్న సామాగ్రిని తీసి బయట ఉన్న తోటి ఉద్యోగులకు అందించాడు. దీంతో అతడు మెషిన్లో నుంచి బయటకు రాబోయాడు. అయితే మెషిన్లో పడిన సామాగ్రి అడ్డు తొలగగానే భారీ యంత్రం అకస్మాత్తుగా స్టార్ట్ అయింది. అది చూసి ఉద్యోగులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. అయితే క్షణాల్లోనే 2 భారీ యంత్రాల మధ్య అతను నలిగిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది మెషిన్ ఆఫ్ చేసి అతడిని బయటకు తీసినా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పని ప్రదేశంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందిన కొడుకు మెషిన్ల మధ్య నలిగి శవమై రావడంతో బాధితుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.